ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? పిల్లారా, దేవుని మహాకృపను బట్టి 60 పుస్తకములు రాయటానికి దేవుడు సహాయం చేశాడు. అనేకులు ఆ పుస్తకాలు చదివి ఆత్మీయ మేళ్ళు పొందారు. నాకు 2 కుమారులు. మా పెద్ద కుమారుడు నా దగ్గరకు వచ్చి, డాడీ నాకు ఇన్ఫీల్డ్ కొనిచ్చు, అనగా బుల్లెట్ కొనిచ్చు అన్నారు. అప్పుడు నేను అన్నాను, నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు. మరియు ఈ వయసులో నీ బుల్లెట్ నీ కొనిస్తే నువ్వేం చేస్తావు? నేను ఉద్యోగం చేస్తున్నావా అని అన్నాను. ఆ మాటకు తను, అదేంది డాడీ, తాతయ్య నీకు నాకంటే చిన్న వయసులోనే నీకు కొనిచ్చాడు కదా, జావా కొనిచ్చాడు కదా, జావా బండి ఆ రోజుల్లోనే. నాకెందుకు నీకంటే కూడా కొంచెం వయసు, నాకు ఇంకొక కొన్ని నెలలు పెద్ద అనుకుంటా ఇప్పుడు నేను, నాకు కూడా కొనిచ్చు అని గట్టిగా నిలదీసినట్టుగా మాట్లాడాడు. అప్పుడు నేను అన్నాను, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మీ నాన్న సాదాసీదా సేవకుడు. అదేంది డాడీ సాదాసీదా అంటున్నావు? ఆరాధన టీవీలో చెబుతున్న వాక్యం, సువార్త టీవీలో వాక్యం చెబుతున్నావు, కలవర టీవీలో వాక్యం చెబుతున్నావు, మళ్ళీ 60 పుస్తకాలు రాశావు అని మరలా ఎదురు ప్రశ్న వేశాడు. అప్పుడు నేను అన్నాను, మా నాన్నగారు సంపాదించింది కష్టార్జితము. ఇప్పుడు నాకు వచ్చే ఈ మనీ ఇవన్నీ కూడా నా కష్టార్జితం కాదు, పరిచర్యకి ఖర్చు పెట్టమని పంపే డబ్బు అని అన్నప్పుడు, అదేంది డాడీ అంటే, కాదమ్మా నేను కొనివ్వలేను, నీకు బుల్లెట్ కావాలంటే నువ్వు జాబు కొట్టు, బండి పట్టుకో అంతే. ఎందుకంటే సేవకుల మీద చాలా మంచి అభిప్రాయం లేదు ఇప్పుడు. వాళ్ళకేమిలే, వీళ్ళకి ప్రార్థన చేస్తారు, వాళ్ళకి డబ్బులు చాలా వస్తాయి, ఏ విధంగానే విర్రవీగుతారు, ఏ బండైనా కొంటారు, ఏ కారైనా కొంటారు, ఏదైనా కొనగలరు, వాళ్ళు కష్టపడింది కాదుగా అని అనేకులు ఆల్రెడీ ఇప్పుడు చాలా మాటలు వస్తున్నాయి అమ్మ, బయట చూస్తున్న విధానాలు. ఇప్పుడు నేను అప్పు చేసో లేదా ఏదో చేస్తే ఆ బండి కొంటే వీళ్ళకేమిలే అంటారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యి, ఎందుకంటే నీకు పరిచర్య కూడా ఉందా, నీకు పరిచర్య కూడా చేయాలి. అయితే నువ్వు ఉద్యోగం మీద ఆశ కాబట్టి ఉద్యోగం నువ్వు జాబ్ కొట్టు, ఖచ్చితంగా నీ బండి కొనిస్తానని వాగ్దానం చేశాను. ఖచ్చితంగా ఒక 1 ఇయర్ లోపులోనే జాబ్ పొందగలిగాడు, గవర్నమెంట్ జాబ్. అయితే మా చిన్న కుమారుడైతే మెడిసిన్ సీట్ వచ్చింది. వాళ్ళిద్దరు సంభాషణ, డాడీ ఖచ్చితంగా బండి కొంటాడు, డాడీ మాట ఇచ్చాడు ఖచ్చితంగా కొంటానని, ఏదో చూస్తున్నాడు ఖచ్చితంగా కొంటాడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఇక నేను తప్పకుండా కొనాల్సి వచ్చింది. బండి కొనిచ్చాను. అది కూడా కొత్తది కాదు, సెకండ్ హ్యాండ్, 2018 మోడలు. ఇది జరిగింది 2020-21లో. పిల్లరా, ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మీకు మనకొచ్చే సేవకులమైన మనకొచ్చే ప్రతి పైసా మన కష్టార్జితం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మన కష్టార్జితం కాదు. మన్నా ఆహారము ఏ విధంగా పరలోకము నుండి తన ప్రజలకు వాళ్ళ ఆకలి తీర్చడానికి ఏ విధంగా ఇచ్చాడో, అదేవిధంగా దేవుడు కూడా మన ఆకలి తీర్చడానికి, మన సంఘ విశ్వాసాల ఆకలి తీర్చడానికి, అనేకుల ఆకలి తీర్చడానికి కానుక రూపంలో దేవుడు మనకిస్తాడు. అయితే అలనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే, దాన్ని వారు తిని దాచుకుంటే మరుసటి రోజుకి అది ఉపయోగపడిందా అంటే ఉపయోగపడలా. ఏమైంది? అది కుళ్ళిపోయింది, పాడైపోయింది. మరి సేవకులమైన మనము కూడా మనకొచ్చే ప్రతి పైసా దాచుకోవటం కాదు. నీ కుటుంబాన్ని ఉపయోగించు తప్పలేదు, దాచుకొని లేకపోతే ఈ విశాలవంతమైన జీవితం జీవిస్తే మాత్రము దేవుడు రేపు లెక్క అడుగుతాడు. ఈ రోజున చాలామంది చూస్తుంటే, సేవకుల పిల్లల విధానాలు మనం చూస్తుంటే, వాళ్ళు వాడే వెహికల్స్ కావచ్చు, వాళ్ళ కార్లు కావచ్చు, వాళ్ళు ఉండే ఇల్లు కావచ్చు,
ప్రజల విధానంలో ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఉద్యోగం చేస్తే నేను నా కుమారుడికి ఇచ్చింది అదే. ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా ఏదైనా వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, వాళ్ళ కష్టార్జితం అది. సేవా పేరుతో వచ్చే ప్రతి పైసా అది మన కష్టార్జితం కాదు, కానుక. దాన్ని కూడా మనం అనేకులకు మనం ఉపయోగించే విధంగా మనం ఉండాలి. మనం ఎదగటం కాదు, మన కుటుంబం మనం ఎదగటం కాదు. ఈ రోజున సేవకుల పిల్లలు ఎలా ఉన్నారు, అందరూ కాదండి, కొందరు ఎలా ఉన్నారు చూస్తుంటే, ఏలీ టైంలో వాళ్ళ పిల్లలు ఏం చేశారో చూసారండి, ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కష్టం తెలియదు, వాళ్ళ కష్టం తెలియదు, ఇబ్బందులు తెలియవు. ఈ రోజున కొంతమంది సేవకుల పిల్లలు కూడా ఒక్కసారిగా వచ్చేస్తున్నారు, పెద్ద సేవకులాగా వాళ్ళ బిహేవ్ అలా ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళ కష్టం తెలియదు, బాధలు తెలియదు, కరువంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి యొక్క ప్రేమ ఇతనికి వచ్చేసింది. మరి ఎలా ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మనీ విలువ తెలియాలి. మనీ విలువ తెలియకపోతే మనం ఇష్టానుసారంగా మనం ఉంటాం. నేను పరిచర్యకు రాకమునుపు నాకైతే ఇంచుమించు 10 ఎకరాల పొలం ఉంది, జీడి మామిడి ఉంది, మాకు కొబ్బరి తోట ఉంది. ఎందుకంటే పిల్లారా, నేను మా కుమారుడు అది ఆ మాట అడగలేదు, కానీ నన్ను తాతయ్య సంపాదించిన దాంట్లో ఏం చేశాను నన్ను అడగలేదు. కానీ మొత్తం 99% పరిచర్యకి ఖర్చు పెట్టాను నేను. ఎందుకంటే పిల్లారా, మన ఉద్యోగస్తులం కాదు, మన కష్టార్జితం కాదు, మనకొచ్చే ప్రతి పైసా పేద ప్రజలు రకరకాలలో వాళ్ళ కష్టార్జితం తీసిచ్చింది. దాన్ని తీసుకొచ్చి మన పిల్లలకు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని వాళ్ళ కొరకు BMW కారు కొనియటము, విల్లాలు కొనియటము ఎక్కడికి దారి తీస్తుంది? ఎందుకంటే అది ఎలా వచ్చిందో ఆ పిల్లలకి తెలియదు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం మనం చూస్తే, రాజైన బెల్షాజరు చూస్తే అతను చేసిన పని చూడండి. కొల్లకొట్టు వచ్చిన దేవుని యొక్క సామాగ్రి ఆటలో ద్రాక్షారసం పోయించుకొని తాగుతుంటే, ఎందుకు అంటే పిల్లరా, తన తండ్రికి తెలుసు దేవుని యొక్క కోపాన్ని గురి చూసిన వాడు, కోపానికి ప్రతిఫలంగా పొందినవాడు, అది గ్రహించలేని వాడే ఇతను ఉపకరములలో దానిలో ద్రాక్షరసం పోసుకొని తాగుతుంటే దేవుని తీర్పు వచ్చేసిందండి. దేవుని తీర్పు వచ్చేసింది. అతని కలలో గోడ మీద చేతి వేళ్ళతో ఒక రాత, ఏంటో రాత, మెనే టేకులు ఉపార్సన్, అనగా నిన్ను త్రాసులో తూస్తుంటే నువ్వు తేలికైపోయావు, నీ రాజ్యం మరొకరికి వెళ్ళబోతుంది. చూడండి, దేవుని తీర్పుకి, దేవుని ఉగ్రతకు లోనయ్యాడు. కారణం ఏమంటే భయం లేని వాడై ఉన్నాడు, ఇష్టానురీతిగా చేశాడు. అదేవిధంగా ఈ రోజున దేవుడు కూడా లెక్క చూస్తే తేలికైపోతున్నామేమో, ఆయన లెక్క చూస్తాడు. దేవుని పేరిట వచ్చే ప్రతి పైసా ఆయన లెక్క చూస్తాడు. మన కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టామా, ఎంత దాచుకున్నామా, ఎంత కూర్చుకున్నామా, అది మనుషులకు తెలియకపోవచ్చు, గవర్నమెంట్ వారికి తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. ఆ దేవుని చేతుల్లో ప్రతి ఒక్కరు పడవలసిందే. దేవుని చేతుల్లో నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దైవ జనంగమా, మనం ఎలా ఉన్నాము, ఏ విధంగా ఉన్నాము, మన యొక్క పిల్లలకు ఎలాంటి వస్తువులు కొనిస్తున్నాము, ఎలాంటి ఒక్కసారి ఆలోచించండి. కొనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అది ఎలా వచ్చినాయి. ఉందగదా అని ఇవ్వటం కాదు. నీ సంఘములో మంచి బాగా చదివి ఫీజు కట్టలేక ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? నీ సంఘములో గుండాపరేషన్ చేసుకోవాలని వాయిదాల మీద వాయిదాలు, మనీ లేక అల్లాడిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? నీ సంఘములో కిడ్నీ ప్రాబ్లంతో ఎంతమంది ఉన్నారు? నలిగిపోతూ, కృంగిపోతూ, కుసించిపోవచ్చును ఎంతమంది ఉన్నారు? నీ సంఘములో అప్పులో ఉండి అప్పు కట్టలేక సమాధానం చెప్పలేక, చామలేక, బ్రతకలేక నలిగిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. నీకొచ్చే డబ్బుతో నువ్వు సుఖంగా ఉండటం కాదు, నీ కుమారులు
సుఖంగా ఉండటం కాదు, నీ కుమార్తెలు సుఖంగా ఉండటం కాదు, నీ బంధువులు సుఖంగా ఉండటం కాదు, నీ సంఘము క్షేమంగా ఉందా లేదా ఒక్కసారి ఆలోచించు ప్రియ సేవకుడా. నా జత పనివారులారా, మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. దేవుడు లెక్క చూస్తే, ఆ లెక్క చూసినప్పుడు నువ్వు సంపాదించింది ఏంటి, నీ కుమారులకు ఏం కొనిచ్చావు, ఎలాంటి విల్లాలు కొనిచ్చావు, ఎలాంటి కార్లు కొనిచ్చావు, ఎలాంటి అని అడిగితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి, వారు ఎక్కడ ఉంటారో తెలుసా? బైబిల్లో చూడవచ్చు, మళ్ళీ విడిగా కూడా చూడవచ్చు మనం అండి. ఒక క్రికెట్ ప్లేయర్ అన్నారు, నా కుమారుని నేను చంపుకున్నాను, విలువైన లక్షలు పెట్టి ఒక బైక్ కొనిచ్చాను, ఆ బైక్ తన ప్రాణము తీసింది, నా కుమారుని నేను పట్టణ పెట్టుకున్నానని ఒక క్రికెట్ పేరుందిన ఒక క్రికెట్ ఏడుస్తున్నాడు. ఒక సినీ యాక్టర్ అయితే, నా కుమారుడికి నేను బైక్ కొనిచ్చాను, ట్రైన్కి వెళ్ళాడు మళ్ళీ రిటర్న్ రాలేదు, నా కుమారుని నేనే చంపుకున్నాను అంటున్నాడు. అదేవిధంగా కొంతమంది వాళ్ళు చెప్పే సాక్ష్యాలు చూస్తుంటే, నా కుమారుని నేనే చంపుకున్నాను, విచ్చలవిడిగా ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చాను, ఇచ్చి నా కుమారుడికి చావు కారణము నేనే అని తండ్రులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒకసారి ఆలోచించండి పిల్లరా. అదేవిధంగా దేవుణ్ణి పేరట వచ్చే ప్రతి పైసా అది మంది కాదు, ఇతరులకు సహాయం చేయాలి. దానిలో మనము ఖర్చులు కొంచుకొని అనేకులు ఉపయోగకరంగా ఉండాలి. అంతేగాని నీ కుమారునికి నరకం ఏర్పాటు కొరకు ఆ మనీని నువ్వు దాచవద్దు. ఎందుకంటే నా కుమారుడితో నేను మాట్లాడిన మాట ఇదే. నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి, తన కష్టార్జితములో నుంచి నాకు జావా బండి కొన్నాడు. అప్పుడు కూడా నాకు చిన్న పీర్లెస్లో ఆర్గనైజర్గా నేను ఉన్నాను, ఆ చిన్న వయసులోనే ఉన్నాను. మరి మా నాన్నగారు కూడా ఇంచుమించు 35 నుంచి 40 గ్రామాలు దత్తగా తీసుకొని సువార్త ప్రకటించారు. తన కష్టార్జితంలో నుంచి వచ్చింది. మరి ఇప్పుడు నేను సావుకుని నేను ఈ రోజున అదే నా కుమారుడు చెప్పింది, నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, నీ తండ్రి ఒక సేవకుడు అనగా పనివాడు. ఎవరికి పనివాడు అంటే దేవునికి పనివాడు, విశ్వాసులకు పనివాడు. దానికి తగిన జీతము ఏమిటి అంటే పరలోకములో నా కొరకు దాచబడుతుంది. ఆ పరలోక జీతమే ఇక్కడ తాత్కాలికంగా కొంచెం పోషించబడటానికి దేవుడు ఇస్తాడు, కానీ నేను నాశనం అవటానికి దేవుడు నాకు ఇవ్వడు. ఎందుకంటే పిల్లరా, డబ్బు ఇచ్చి పిల్లల్ని ఏ విధంగా చెడగొడతాం అంటారో, దేవుడు కూడా అధిక డబ్బు మనకిచ్చి మనం చెడగొడతాడా? అది ఇస్తుంది దేవుడు కాదు. మీరు నన్ను నొచ్చుకున్నా పర్వాలేదు, ఉండేది 4 రోజులండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఎందుకంటే పిల్లరా, రేపు నువ్వు ఉండవు, నేనుండము, ఎవ్వరూ ఉండవండి. కాబట్టి పిల్లరా, దేవుని పరిచర్య నమ్మకంగా మనం చేయాలి. ఈరోజు మనం ముగిస్తున్నాను. ఈ రోజున IPS కుమారులు, IAS కుమారులు, డాక్టర్ల కుమారులు, ఇంకా రకరకాలు ఉన్నారండి పిల్లలు. వాళ్ళ పిల్లల కంటే కూడా, ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం అది, వాళ్ళ పిల్లల కంటే కూడా సేవకుల పిల్లలు వాళ్ళ వెహికల్స్ చూస్తుంటే చూడండి, మీరు ఒకసారి వాళ్ళ వెహికల్స్ చూడండి, వాళ్ళ ఇల్లులు చూడండి ఎట్లుంటాయి. వాళ్ళ ఇల్లు కావచ్చు, ఎందుకంటే వాళ్ళ పేర్లు ఎందుకంటే రహస్యంగా ఉంటాయండి. నాకు తెలుసండి, పేరుకి మినిస్ట్రీ పేరు అంటారు, కానీ ఆ లోపల జరిగేదంతా ఎవరికి తెలియదండి. వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు వేసుకునే వస్త్రధారణ, వాళ్ళు వేసి ఎందుకు చెబుతున్నారంటే, ప్రతి మాట కూడా ఎందుకు చెబుతున్నారంటే, వాళ్ళు వేసే ఆ చెప్పులు కావచ్చు, అసలు ఆ ఖరీదు, వాళ్ళ ముందు IAS IPS లేకపోతే ఈ పిల్లలు చాలరండి, చివరికి సినీ యాక్టర్ పిల్లలు కూడా చాలరండి. అట్లా ఉన్నారు కొంతమంది, అందరిని అంటలేదండి. కొంతమంది నలిగిపోయే పాస్టర్లు, చినిగిపోయే తల్లిదండ్రుల కనీసం కుమారుడికి సైకిల్ కొనిచ్చలేక, లేకపోతే ఆ కుమారుడు హాస్టల్లో ఉంటే అద్దె కట్టలేక, ఇప్పుడు నేను కూడా నా కుమారుడికి దాదాపు 2 సార్లు రాలేదు, మన ఫ్రీ సీట్ రాలేదు. నేను చెప్పాను రూపాయి కూడా నేను కట్టలేని పరిస్థితి. సావుకుని ఫ్రీ సీట్ అయితే కొట్టుకున్నాను, దేవుని కృపను బట్టి ఫ్రీ సీట్ వచ్చింది. ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఫీజు కట్టలేక చాలా కొన్నిసార్లు ఈరోజు అడిగితే 3 రోజులకి 4 రోజులు పంపించడం, ఫ్రీ సీట్ కొట్టినప్పటికి కూడా. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఇప్పుడు ఇంకా నాకు కొత్త పుస్తకాలు ఇంకా ఒక 8 పుస్తకాలు దాకున్నాను, ఇంచుమించు 8 పుస్తకాలు ప్రింటింగ్ వేయాలి. పాత పుస్తకాలు అయితే దాదాపు ఒక 35 పుస్తకాల పైనే రీప్రింటింగ్ వేయాలి. నేను దేవుడి వైపు చూస్తున్నాను, దేవుడే ఇస్తే చేస్తాను, లేకపోతే దేవుడి వైపే చూస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉన్నది నేను అమ్ముకున్నాను, చాలా అమ్మాను. ఇప్పుడు అమ్మటానికి కూడా నా దగ్గర ఏమీ లేదు.
ఎందుకంటే పిల్లరా, కరోనా దాకా కూడా దాదాపు ఇంచుమించు సేవకులకు నా వంతు నేను అనేకులకు సేవకులకు, షుగర్తో బాధపడిన సేవకులకు నేను సహాయం చేశాను. కరోనా అయిపోయిన కానించి నాకు చేయటానికి నా దగ్గరే లేదు. ఎందుకు చెబుతున్నాను పిల్లరా? ఓపెన్గా చెబుతున్నాను. ఎందుకంటే పిల్లరా, దేవుడి మీద ఆధారపడి ఉన్నాను. ఎందుకంటే సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఇస్తే చేస్తాం. దోచుకోవటం అవి నాకు, ఎందుకంటే నాకున్న ఒక పేరు ఏంటంటే, సేవకొచ్చిన తర్వాత సంపాదించుకోవాలా, సేవకొచ్చిన తర్వాత నేను పోగొట్టుకున్నాను. మరియు నా పిల్లలకు కూడా ఇదే చెప్తాను, మీరు ఎలాంటి కారులు కొన్నా లేకపోతే ఏ విధంగా కొన్నా మంచి ప్రమోషన్ తెచ్చుకోండి, మంచిది వేయండి, ఏ కారాన్ని కొనుక్కోండి. ఎందుకంటే ఉద్యోగం అది మీ కష్టార్జితం. పరిచర్యలో అలా కాదు. అందుకని మా పెద్ద కుమారుడు నేను చెప్పే మాట, నువ్వు ఉద్యోగం చేస్తుంటూ నీ పరిచర్య చేయి. ఎందుకంటే నీ యొక్క ధనమే నీ కష్టార్జితంలోనే ప్రభు ఖర్చు పెట్టు. ఎందుకంటే మా నాన్నగారు చేశారండి. మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం ఉండి తన కష్టార్జితం ప్రజలకు చాలా హెల్పింగ్గా ఉన్నాడు. మరియు మీరు కూడా అలా ఉండండి. మీ పిల్లలను ప్రేమతో పెంచండి. ఎందుకంటే ఎంత లగ్జరీకి ఎంత దూరంగా ఉంటే పిల్లలు అంత బాగుపడతారు. లగ్జరీకి ఎంత దగ్గర అయ్యారంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావటం చాలా కష్టం. కాబట్టి మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, నా కుమారుడితో అన్నమాట నేనైతే సేవకుణ్ణి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి ఎంత వాళ్ళ కష్టార్జితము, సేవకునికి వచ్చే డబ్బు కష్టార్జితం ఆ మాట అనకూడదు. ఎందుకంటే కష్టార్జానికి ఇక్కడ కాదు ప్రతిఫలం, పరలోకంలో ఉండిద్ది. ఎందుకంటే పనివాడి జీతానికి పాత్రుడు ఉంది. ఏ పని సేవ పని అంటే బైబిల్లో ఉంది. మనం చదువుకున్న దానికి చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. తనమును కూర్చుకోను వద్దు, చెమట పడతాయి ఇదేని. అదేవిధంగా మనం సింప్లిసిటీగా ఉండాలి. మనం ఎలా చెబుతున్నామో మన రీల్ కూడా అలాగే ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక.